ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మన టాపిక్ వచ్చి మార్చి నుంచి ప్రతి నెల వీళ్ళ అకౌంట్లోకి 3,500 ఈ తేదీ లోపు అప్లై చేసుకున్న వారికి విజయనగరం వాసులకు ప్రభుత్వం గుడ్ న్యూస్. దీని గురించి పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు మన ఛానల్ని ఒక లైక్ చేసి కింద సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన బెల్ ఐకాన్ని ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో మెసేజ్ రూపంలో రావడం జరుగుతుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. అర్హత కలిగిన వారు ప్రతి నెల 3,500 పొందొచ్చు. ఎలా అని అనుకుంటున్నారా? అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే. ఇప్పటికే అర్హత కలిగిన వారు నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. చాలామంది రిజిస్టర్ చేసుకుంటున్నారు. డిగ్రీ పూర్తి చేసిన యువతకు స్టైఫండ్ లభించనుంది. అలాగే ఆన్లైన్ శిక్షణ కూడా ఉంటుంది. దీనికి ఇప్పుడు నమోదు ప్రక్రియ జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం మెప్మా ఆశా సొసైటీ ద్వారా ఈ ప్రక్రియ నిర్వహిస్తుంది. 25,000 మంది అప్రెంటిస్ లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. డాక్రా సంఘాల్లో కుటుంబాలలో 2021 తర్వాత ఎవరైనా డిగ్రీ పూర్తి చేసి ఉంటే వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. నేషనల్ అప్రెంటిస్ శిక్షణ పథకం ద్వారా ప్రయోజనం పొందవచ్చు. మీరు అప్లై చేసుకోవడానికి ఈ నెల చివరి వరకు గడువు ఉంది. అంటే ఫిబ్రవరి 28లోగా దరఖాస్తు చేసుకోవాలి. మెప్మా సైట్లో సిఓలు SLFRPల ద్వారా నమోదు చేసుకోవచ్చు. ఆన్లైన్ కోర్సుల మార్చి నుంచి ప్రారంభమవుతాయి. అంటే వచ్చే నెల నుంచి స్టైఫండ్ కూడా చెల్లిస్తారు. అందువల్ల అర్హత కలిగిన వారు ఖచ్చితంగా ఈ అవకాశం సద్వినియోగం చేసుకోండి. లేదంటే మాత్రం మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నట్లు అవుతుంది. దీనివల్ల నైపుణ్యాలు కూడా మెరుగుపడతాయి. ఉపాధి అవకాశాలు పెంచుకోవచ్చు. ఇప్పటికే విజయనగరం, పార్వతీపురం సహా పలు జిల్లాల్లో నమోదు ప్రారంభం అయ్యిందని జిల్లా మెప్మా అధికారులు పేర్కొంటున్నారు. ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.